ఈ నెలలో దేవుడు మనతో ప్రమాణం చేస్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏదైతే నువ్వు ఆశపడ్డావో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఎన్నో ఆశలతో గుండెల్లో పెట్టుకొని, ఈ ఆశ అయినా నెరవేర్చబడుతుంది, ఈ కోరిక నెరవేర్చబడుతుంది, నేను అనుకున్నది సాధించుకుంటాను, లేకపోతే నేను అనుకున్నది నెరవేర్చుతాను అనేసి ఎన్ని సందర్భాల్లో నువ్వు ఆలోచించి అది నెరవేర్చబడకపోగా, అది జరగకపోగా నువ్వు బాధపడ్డావేమో. నీ బాధను దేవుడు గుర్తెరిగి ప్రభు అంటారు, ఈ నెలలో నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. ఏంటిదంట? నీ ఆశ భంగము కానేరదు. ఈ 2025వ సంవత్సరంలో ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో ఆశయాలతో అడుగుపెట్టాం. అయితే ఆశలన్నీ అడుగంటిపోయాయి, ఆశలన్నీ కొట్టుకు వెళ్ళిపోయాయి. ఏ రోజు కూడా మనం ఆశించింది మన కళ్ళ ముందుకు రాలేదు. అదేదో నోటిదాకా వచ్చి ఏమండి నేల మీద పడిపోయినట్లుగా మన ఆశలన్నీ నేల మీద పడిపోయాయేమో. అయితే నా దేవుడు అంటారు, ఈ 2025వ సంవత్సరం చివరి నెలలో నీవు ఆశపడినది ప్రతిదీ దేవుడు నెరవేర్చునుగాక. నీ ఆశ భంగము కానేరదు.